2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ బడ్జెట్ ముసాయిదా ఆలస్యమవుతోంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అక్టోబర్ నెలలోనే బడ్జెట్ ప్రతిపాదనలు ఫైనల్ అవ్వాలి. కానీ ఈసారి డిసెంబర్ వచ్చినా ఇంకా కసరత్తు దశలోనే ఉంది. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టగా వాస్తవాలకు దూరంగా ఉందని వ్యతిరేకించారు. మరోసారి సవరించి స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొక్కుబడిగా గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు 400 కోట్లు పెంచి ఈసారి 8,340 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ను గత నెల మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా లేదంటూ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ వ్యతిరేకించారు. సుమారు 3 గంటల పాటు బడ్జెట్పై చర్చించిన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఈ ప్రతిపాదనలు ఆమోదించబోమని చెప్పారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో అన్ని శాఖల ముఖ్య అధికారుల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకొని సవరణ చేసిన బడ్జెట్ను స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకురావాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీకి 5 శాఖల ద్వారా ప్రధానంగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ ముఖ్యమైనది. గతేడాది 1,930 కోట్ల రూపాయలతో అంచనా వేయగా ఈసారి 2,005 కోట్లు అంచనా వేశారు. అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ వసూలు చేస్తున్నా అంచనా మాత్రం అందుకు అనుగుణంగా వేయట్లేదంటున్నారు స్టాండింగ్ కమిటీ మెంబర్స్. ఇక టౌన్ ప్లానింగ్ నుంచి 1,000 కోట్ల అంచనా వేశారు అధికారులు. అలాగే అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి 500 కోట్లు ఆదాయం వచ్చే మార్గాలున్నా కేవలం 40 నుంచి 50 కోట్లు మాత్రమే చూపిస్తున్నారని మండిపడుతున్నారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీకి చెందిన షాప్స్, బిల్డింగ్స్ రెంటుకు ఇవ్వడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా 20 కోట్లు కూడా చూపించడం లేదంటున్నారు. ఇక ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం కేవలం 90 కోట్లు మాత్రమే చూపిస్తున్నారంటున్నారు. ఇన్ని రోజులైనా బడ్జెట్ ఫైనల్ చేయలేదు బల్దియా అధికారులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నిర్లక్ష్యంతో బడ్జెట్ ప్రతిపాదన మరింత ఆలస్యం కానుంది. ఇక కమిషనర్ బిజీగా ఉండడంతో బడ్జెట్ ను సమీక్షించలేదు. దీంతో మరో 10 రోజుల టైం తీసుకునే అవకాశాలున్నాయి. డిసెంబర్ 2వ వారంలో మరోసారి స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపాలని మేయర్ అనుకున్నా సమావేశం పెట్టే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అక్టోబర్ నెలలోనే బడ్జెట్కు సంబంధించిన ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కార్పొరేషన్ బడ్జెట్ అంచనాలను శాఖల వారీగా ఫైనల్ చేసి కమిషనర్ సమీక్షించి స్టాండింగ్ కమిటీ ముందుకు రావాల్సింటుంది. డిసెంబర్ 15 లోపు బడ్జెట్ అంచనాలను స్టాండింగ్ కమిటీ ఆమోదించాలని చట్టం చెబుతోంది. వచ్చే ఏడాది జనవరి 10 లోపు జనరల్ బాడీ మీటింగ్ లో సభ్యుల ముందు చర్చ పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. మార్పులు చేర్పుల అనంతరం ఫిబ్రవరి 20 లోపు అంచనాలను మంజూరు చేయాలి. మార్చి 1 వరకు కార్పొరేషన్ బడ్జెట్ అంచనాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన బడ్జెట్ ప్రాసెస్ ను ఇప్పటికైనా అధికారులు అలర్ట్ అయి స్పీడప్ చేస్తారా? స్టాండింగ్ కమిటీ మెంబర్స్, కార్పొరేటర్స్ లేవనెత్తిన అంశాలపై అధికారులు క్లారిటీ ఇస్తారా అనేది వేచి చూడాలి.